చేసుకుంటాం కదండి. అలా చేసుకున్న తర్వాత దాన్నే ప్యాక్లెట్ కూడా వేసుకోవచ్చు. ఈ బనానా ఉంటుంది కదండి తొక్క, ఇట్లా బ్యాక్ కాకుండా ఫ్రంట్ సైడ్కి ఇలా కళ్ళ కింద పెట్టేసుకోవాలి. పండిందంటే మనకి ఎక్కువ రిజల్ట్ ఉంటుందండి. బనానా కొద్దిగా ఎల్లో కలర్ అలా ఉంటే కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటుంది, అదంతా పట్టదనమాట ఫేస్కి. మనం బనానా పీల్ని జుట్టుకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మంచిగా ఖాళీ టైంలో ఇలా స్కల్కి మంచిగా పట్టించేస్తే మనకి గ్రోతింగ్ విటమిన్స్ మస్తు ఫుల్గా అందుతాయండి. అలా చేసిన తర్వాత అంతా ఫేస్కి పట్టించుకోవాలి. మసాజులు అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి మసాజులు కూడా చేసి చూపిస్తానండి మీకు. ఫేస్ మసాజ్ ఎన్ని టిప్స్ ఉంటాయో అవన్నీ చూపిస్తాను మీకు. ఇలా చేసుకుంటే అంతా న్యాచురల్గానే ఉంటుందన్నమాట.